వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రవీంద్ర అనేటువంటి వ్యక్తి మౌనికని చాలా దారుణాతిదారుణంగా హతమార్చి తలాముండం వేరు చేసి వేరు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాలన్నీ కూడా ముక్కలు చేసి వైట్ కలర్ సంచుల్లో వాటిని పెట్టి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఆ తర్వాత తలని మాత్రం చాలా దూరంగా పడేశాడంట. సో తన భార్య నెల రోజుల పాటుగా పుట్టింట్లో ఉండిపోయింది. సో పుట్టింట్లో ఉండడంతో డెలివరీ కోసం వెళ్ళిందట భార్య. అప్పుడు ఇదే అదునుగా భావించిన రవీంద్ర తన ప్రియురాల్ని ఇంటికి పిలుచుకున్నాడు, ఫ్లాట్కి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు వారిద్దరి మధ్య. మౌనికని హతమార్చి ముక్కలుగా చేసి ఓ సంచిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. తలని మాత్రం చాలా దూరంగా పడేశాడంట. ఇంతకీ తల ఎక్కడ పడేశామని చెప్పి ఏకంగా నిందితుడే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు వచ్చి ఇంట్లో చెక్ చేస్తే శరీర భాగాలు దొరికాయి. మరి తలని ఎక్కడ పడేశామని చెప్పి పోలీసుని ఇటు నిందితుడిని విచారిస్తే పోలీసులకు నిందితుడు చెప్పిన మాట ఏంటంటే దారపాలెంలో తలను దాచిపెట్టినట్టుగా నిందితుడు రవీంద్ర చెప్పుకొచ్చాడు.